అయితే అక్కడ సీసీ కెమెరాలో ఉండాలి కదా సార్. ఒకవేళ మరి లోకేషే కనుక ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే 10 గంటలకే వెనక్కి తిరిగి వచ్చేసాడుగా. ఈ డే టైం అంతా మీరు వెతికారు కదా టెంపుల్ ఈ ప్లేస్లు అన్నీ కూడా, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదుగా. డే టైంలో అక్కడ నేను ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ వాడు ఎగ్జిట్ అయినాడు. సో కాబట్టి నేను ఏంటంటే లోపలికి వెళ్ళేసాను, జస్ట్ రఫ్ గా అడిగేసి వచ్చాను. ఎందుకంటే లోకేష్ వాళ్ళ మామ నాకు కడపలో ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. సో నేను కడప మీద కొంచెం పెట్టుకున్నాను సార్, ఖచ్చితంగా కడపకే పోయింటాడు అనేసి. అది సార్. సో మీరు మళ్ళీ గండిపేటకి వెళ్ళి వెతకండి అక్కడని మీరు ఎవరిని పంపించలేదా ఈ టైంలో? నేను ఎవరిని పంపించలేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. ఒక మా ఫ్రెండ్ హెల్ప్ అడిగాను సార్, వాళ్ళది అక్కడ మైలవరం పక్కనే. అరే ఇలా మా చెల్లె కనుక ఫోటో పెట్టన్నాడు సార్, అంతే ఫోటో పెట్టాను సార్ అంతే. ఓకే, పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ వెళ్ళిన తర్వాత బాడీ కనిపించింది కదా, ఆ తర్వాత ఏం జరిగింది? క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ వచ్చి ఆ డాగ్ స్క్వాడ్ డాగ్ ఎటైనా వెళ్ళిందా? అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి? యాక్చువల్గా డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి నన్ను డిఎస్పీ గారు ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి రండి మీరు అనేసి మమ్మల్ని తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాను, మేము అక్కడే ఉన్నాం సార్. అంటే డిఎస్పీ గారు ఏం జరిగింది అనేది నోట్ చేసుకోవడానికి మనం తీసుకెళ్ళినాడు, అక్కడ మేము చంపాం సార్. సో నేను అక్కడికి వచ్చినప్పుడు డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ వచ్చేసి అమ్మాయిని చూసిన తర్వాత అట్లా ఏదో కింది డౌన్కి వెళ్ళింది సార్. డౌన్కి వెళ్ళేసి అటు సైడ్ ఏదో వెళ్ళింది అంట, తోట సైడ్. ఎట్ సైడ్? అక్కడ బాడీ ఎక్కడైతే దొరికిందో అక్కడ కొంచెం డౌన్ కి పోతే కొంచెం పొలం లాగా ఉన్నాయి సార్, అక్కడి వరకు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చిందంట సార్. ఓకే అది సార్. ఓకే, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా దారుణమైన విషయాలు బయటకు వచ్చి అమ్మాయి లివర్ పగిలిపోయింది అంటే, అమ్మాయిపై అఘాత్యం జరగలేదు కానీ లివర్ పగిలిపోయింది, దారుణంగా అమ్మాయిని కొట్టారు అని అంటున్నారు. అంటే దారుణంగా అంత కొట్టాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? అది ఎవరుకున్నారు సార్, అదే సార్ అది ఏమైందనేసి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ వరకు అయితే తెలియదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి మాకు ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు పోస్ట్ మార్టం రిలేటెడ్ గా. అమ్మాయి ఒంటిపైన గోల్డ్ ఏమైనా ఉందండి? గోల్డ్ ఏం కాదు సార్, అది మామూలు గోల్డ్ టైప్ ఒకటి ఉంది, చిన్న చైన్, తర్వాత కమ్మలు సార్. సో అవి అలాగే ఉన్నాయి? అలాగే ఉంది. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం అమ్మాయిని కొట్టారు, ఆ అమ్మాయిపై అఘాత్యానికి ఏం పాల్పడలేదు ఎవరు? అది తెలియదు సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా మాకు చెప్పలేదు. లివర్ పగిలిపోయింది, అమ్మాయి లోపల ఆర్గాన్స్ పగిలిపోయి ఉన్నాయి, లివర్తో సహా కొన్ని విపరీతమైన దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. అదే సార్ అంటున్నారు కానీ పోలీసు డిపార్ట్మెంట్ అని ఎవరు ఇంకా ఇప్పటి వరకు మాకు ఇది చెప్పలేదు. పోస్ట్ మార్టం ఇది వచ్చింది రిజల్ట్ అనేది ఎవరికి మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి తెలియజేయలేదు. ఓకే, పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు హాస్పిటల్ దగ్గరే ఉన్నారా? హాస్పిటల్ దగ్గరే ఉన్నాం సార్. ఓకే, మీరు డాక్టర్ని ఏమన్నా అడిగారా ఏంటండి ఏం జరిగింది? అడగలేదు, వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ మదర్ పరిస్థితి ఏంటండి? మీ పిన్ని? మా పిన్ని గారు అదే అంటున్నారు సార్, ఏంద్రా మనం అదే అంటున్నాడు, మన అమ్మాయి పోగొట్టుకుని మనం ఉన్నాము ఇలా లాస్ట్ కి మనల్ని నిందితులు చేస్తున్నారు అనేది మేము బాధపడుతున్నాం సార్ ఇంటి దగ్గర. వాళ్ళ అమ్మగారు కూడా మీ పైన ఏం అనుమానం లేదు? నా పైన మా ఫ్యామిలీలో ఎవరైనా అడగను సార్, ఎలాంటి వాణి ఏంది, మా పిన్ని మా బాబాయ్ని మా తమ్ముళ్ళని కూడా అడగను సార్. అది సార్. ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆ సమయంలో వాళ్ళ అన్న ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు సార్. ఓకే, తన కాలేజీకి రాలేదు అన్న తర్వాత మీతో పాటు వెతకడానికి వచ్చాడా? తనకు కూడా తెలుసా తను కాలేజీకి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని? తెలియదు సార్, తెలియదు. తనకి ఎప్పుడు తెలిసి ఈ విషయం? కేసు ఫైల్ అయిన తర్వాత నైట్ వెళ్ళి సార్, రాత్రి వరకు తనకి కూడా తెలియదు? చెప్పలేదు సార్ మేము. అవన్నీ ఫస్ట్ ఇంటికి బయలుదేరమని చెప్తాం అంతే. ఓకే, సో మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయి? ఇప్పుడు లోకేష్ కాదు అని అంటున్నారు, లోకేష్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు కాబట్టి విచారణలో ఓకే లోకేష్ ఏదైనా అయితే తెలిసిపోయింది ఉండేది. సో లోకేష్ కాదు, లోకేష్ కాదన్నారు. మాకేందంటే ఫుల్ వాని మీదే ఉంది సార్ అనుమానము. సో అది కాదంటే ఇంకా ఏమన్నా అమ్మాయి భయపడి ఏదన్నా చేసుకుందా? అలా అన్నప్పుడు దుస్తులు ఎందుకు తొలగిస్తారు? దుస్తులు ఎందుకు తొలగించుంటారు? అదే సార్ మాకు అదే సార్, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఇంకా ఎవరైనా ఏమైనా చేశారా అనేది డౌట్ సార్. ఆ బ్యాగ్ దొరికింది అన్నారు కదా, బ్యాగ్ దొరికిన ప్లేస్కి ఆ అమ్మాయి ఆచూకీ దొరికిన బాడీ దొరికిన ప్లేస్కి ఎంత దూరం ఉంటుందండి? జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది, 100 to 200 అంతే.
సో బ్యాగ్ ఒక చోట, బాడీ గుడి వెనక ఉంది. గుడి లోపల బ్యాగ్ ఉంది, అదే అటు సైడ్ గోడకి అటు సైడ్ బాడీ. ఓకే, పొదల్లో ఉంది బాడీ. అవును సార్, వాళ్ళ పొదల్లో ఉంది. ఓకే, మీరు ఇంతకుముందు లోకేష్కి వార్నింగ్ ఇచ్చారండి ఈ విషయం గురించి? అంటే అమ్మాయితో ఇచ్చాను సార్ ఆల్రెడీ. వానికి ఆల్రెడీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫోన్ కాల్ చేయడం ఇలా చేసేది సార్. మేము తర్వాత హిస్టరీ చూసి వానికి వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. వాడేమంటాడంటే మీ అమ్మి కూడా చేస్తుంది, మీ అమ్మికి చెప్పండి అనేసి వాడు చెప్పేవాడు సార్. నేను మా చెల్లి చెప్తున్నాను, వానికి మాటలతోనే చెప్పాను. ఏ రోజు వాని మీద చేయి కూడా చేసుకోలేదు సార్. ఎందుకంటే అమ్మాయి విషయం అనేసి సెన్సిటివ్ అనేసి మేము సైలెంట్ గా వచ్చాం సార్. ఆ టైంలో ఎప్పుడైనా మీ చెల్లి పైన ఎప్పుడైనా మీరు చేయి చేసుకున్నారా? చేసుకుంటే నార్మల్ చెప్పేవాళ్ళం సార్. ఇట్లా చేస్తున్నావు చూడు, ఆల్రెడీ మనము నా చెల్లెలు వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఎంత బాధపడుతున్నాం చూడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేస్తే మళ్ళీ ఏమైపోవాలి చెప్పు అనేసి ఇదే చెప్పుకుంటూ వచ్చినాం సార్. ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మీరు కేసు కూడా పెట్టి ఉండాల్సింది. అబ్బాయి పైన పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టడానికి అవకాశం ఉండుండేది. సార్ కానీ మేము అదే సార్, అమ్మాయి ఎందుకు ఆల్రెడీ మనం చాలా, మా చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా బాధలో ఉన్నాం సార్. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలనేసి మేము జాగ్రత్త తీసుకుంటూ వచ్చాము. ఆ అబ్బాయి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ డ్రాప్ చేసేవాడు. మొన్న మేము 3 months బ్యాక్ వేరే గుడికి వెళ్తున్నాం సార్ ట్రాక్టర్ లో. ఫ్యామిలీ అంతా ట్రాక్టర్ నైట్ వెళ్తుంటే 9:30 ఆ టైంలో కూడా వాడు బైక్ బుల్లెట్ ఎవరితో తెచ్చుకొని అందులో వీడు ఇంకా ఇద్దరు కలిసి మా ట్రాక్టర్ ఏదైతే వెళ్తుందో మా ట్రాక్టర్ ఆనుకునేసి స్పీడ్ వెళ్ళిపోయాడు సార్. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ అగైన్ వచ్చాడు సార్. అవును సార్. ఇంకొక రోజు ఏమైందంటే ఒకసారి మా ఇంటి దగ్గర మిడ్-నైట్ పటాసులు పెట్టున్నాడు సార్. పటాసులు పెట్టిన తర్వాత ఎందుకు పెట్టినాడో తెలియదు సార్. మా ఇంటి దగ్గర వచ్చి పటాసులు పెట్టేసి వెళ్ళిపోయాడు. అది నైట్ 1:30 ఆ టైంలో. ఓకే, ఆ రోజు కూడా అబ్బాయి దొరికాడు సార్ పెట్టిన తర్వాత. మరి మీరు అడగలేదా పోలీస్ కేసు పెట్టడం లాంటివి ఏం చేయలేదు అప్పుడు? ఆ రోజు చెప్పాము, ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ చెప్పాము సార్, ఇట్లా చూడు ఇది పద్ధతి కాదు, మీకు అమ్మాయి అయింది చూసి చెప్పండి మీ కొడుకు అంటే. మా కొడుకు చంపుకోకుండా అన్నారు సార్ వాళ్ళ పేరెంట్స్. అప్పుడు మా ముందే చెప్పారు, మీరు చంపుకుంటారు నరుకుంటారో చేసుకోకండి అనేసి వాళ్ళు అంటున్నారు సార్. ఓకే, ఇప్పుడు లోకేష్ పైన అనుమానాలు ఉన్నాయని మీరు అంటున్నారు, లేవని పోలీసులు అంటున్నారు. ఈ మధ్యలో చాలా డౌట్స్ వస్తున్నాయి కదా, ఈ మధ్యలో మీకేమన్నా పోలీసులు కాల్ చేసి మిమ్మల్ని అనుమానాస్పదంగా, అంటే మీరు కూడా బాధపడుతున్నారు కదా, ఇదేంటి తిరిగి మనపైకి ఇలా అంటూ ఉన్నారు అని? అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు మా వరకు అంటే నేను నిందితున్నా చెప్పలేదు సార్. వీళ్ళు కొన్ని ఛానల్స్ ప్రచారిస్తున్నాయి అన్ననే ఇలా చేశాడు అనేసి. ఓకే, పోలీసులు మిమ్మల్ని ఆ కోణంలో ఏం అడగలేదు ఇంతవరకు? ఇప్పటి వరకు ఏం అడగలేదు సార్. ఓకే, అడిగినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ ఎవిడెన్స్ కైనా నేను ఫుల్ కోఆపరేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రైట్ అండి. అసలు మీ అన్నా చెల్లెల మధ్య అనుబంధం ఎలా ఉండేది? మీరు ఎలా ఉండేవారు తనతోటి? చాలా క్లోజ్ సార్, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎలా అంటే ఇప్పుడు నా సొంత చెల్లెలు కూడా నన్ను చూసి తిట్టేది సార్ సమ్ టైమ్స్. అప్పుడు అరే ఏంద్రా నీకు సొంత చెల్లెలు నేనా వయసున్నా అనేది కూడా తిట్టేది సార్. సో ఎవరు చేశారు అనేది మీకు కూడా అంతుపట్టడం లేదు? అదే అంతుపట్టట్లేదు సార్, ఎందుకంటే సీసీలో వాడేమో వదిలేసి వెళ్ళున్నాడు. కానీ ఎవరికి అవసరం ఉంటుంది అంటారు? అంటే అమ్మాయి పైన ఒకటి అఘాయిత్యం జరగలేదు, 2 కొట్టిన దెబ్బలే ఉన్నాయి, కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అదే సార్, కొట్టాల్సినంత అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా మగ మృగం ఎవరైనా దాడి చేశారా అనుకోవటానికి అవకాశం లేదు. లోకేష్ అక్కడ లేడు, రాత్రి సమయంలో అమ్మాయి అక్కడే ఉంది, బస్ పైన ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పిన అమ్మాయి మళ్ళీ అక్కడే ఉండటానికి ఎలా ఉండిపోయింది? ఈలోపు ఏం జరిగింది, ఆ టైంలో ఏం జరిగింది అనేది మిస్టరీ ఉంది సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి ఆ గండికోటలు అక్కడక్కడ గుడి వెనక? టోల్ గేట్ దగ్గర ఉన్నాయి సార్, తర్వాత మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో ఉంది సార్. అంతే, ఇంకా లోపల ఎక్కడ సీసీ కెమెరాలు లేవు? లేవు సార్. అంత అవసరం ఎవరికి ఉంటుందంటారు? కొట్టి ఎంత మీకు వీటితో వెళ్ళిపోయింది గండికోట, కాలేజీకి వెళ్తాను అని అన్న అమ్మాయి గండిపేటకు మేము వద్దు అన్న అబ్బాయితో వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ క్షణం మీలో కలిగిన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను రియాక్షన్ ఏం లేదు సార్, ఆల్రెడీ అమ్మాయి తెలుసు కాబట్టి
మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒకవేళ దొరికింటే నేను నా చెల్లె ఇంటికి తెచ్చుకొని మళ్ళీ నచ్చ చెప్పుకున్నాను సార్. ఏదో విధంగా నేను యాక్చువల్ నా చెల్లెలు కనిపిస్తే చాలా అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. అది సార్. సో అంత వివస్త్రను చేసి కొట్టి పరేయాల్సినంత మీకు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? మాకు శత్రువులు అంటూ మాకు ఎవరు లేదు సార్. మాకు అంత శత్రుత్వం ఎవరితో కూడా లేదు. మాది కొంచెం పీస్ఫుల్ ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు. మాకు ఎలాంటి విభేదాలు కూడా లేవు. ఇంతకుముందు మా నాన్న వాళ్ళు అప్పుడు పొలంకు గొడవైంది, కానీ తర్వాత మా పిల్లలు మేమందరం కలిసి ఉన్నాము. మా నాన్న వాళ్ళు పంచం జరిగితే అందరం కలుస్తాము, చేసుకుంటుంటాం సార్. మీరు ఫస్ట్ గండిపేటకు వెళ్ళారు కదా, ఒకవేళ అక్కడే కనిపించి ఉండుంటే, ఇద్దరు అక్కడే కనిపించి ఉండుంటే మీరు ఏం చేసి ఉండేవారు? మందలించుకొని అమ్మాయిని ఫస్ట్ మన ఇంటికి తెచ్చుకునే వాళ్ళం సార్. ఓకే. సో మీ పైన ఈ ఆరోపణలు వస్తున్నాయి అన్న ఇంకా నేను అందుబాటులోనే ఉన్నాను, మా పైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగిస్తుందని అంటున్నారు మీరు, రైట్? అవును సార్, అదే సార్ బాధ వేస్తుంది. సో ఈరోజు సాయంత్రం బహుశా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. కొన్ని ఏమన్నా సంచలన విషయాలు బయటకు చెప్పే అవకాశం ఉందా? మీరంటున్నట్టు లోకేష్ ఏమన్నా చేయించాడా? మీపైన ఏదైనా కోపంతో లోకేష్ ఇంకెవరైనా పంపించి ఆ అమ్మాయిని చంపేలాగా ఏమన్నా చేశాడా? లేదు, అది కూడా డౌట్ ఉంది సార్. అందుకే సీసీ కెమెరాలో ఆల్రెడీ నెంబర్ ప్లేట్ తీసుకున్నాం కదా. సో ఆ నెంబర్ ప్లేట్ తీస్తే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారా అనేది ఏమన్నా చూడాలి సార్. ఎంత ఏజ్ లోకేష్? ఎంత ఏజ్ అండి? ఎంత ఏజ్ ఉంటుంది అతన్ని? నాది 18 ఉంది అనుకుంటా సార్. 18 ఉంటుంది అనుకుంటా. ఓకే. తను ఎలాంటి వ్యక్తి మీకు తెలిసినంత వరకు? సార్ ఇప్పుడు నేను చెప్పేదానికంటే మీ ప్రెస్ వాళ్ళు మా లొకేషన్ లో ఉంటే మా విలేజ్ కి అతను పంపించాను సార్. సార్ వాడు గాంజా తాగుతాడు. అవునా? ఎంట్రై చేసుకోండి. నేను అబద్ధం అయితే మీరు వచ్చి ఒక్కరితో అయినా వాడు మంచోడు అని అడగండి సార్. వాడు ఎలాంటి వాడు అనేది మీరే ఎంట్రై వచ్చేసి తెలుసుకో. గాంజా, సిగరెట్, మందు, రాజా, కైని ఇవన్నీ వేస్తాడు సార్. ఒకవేళ నేను చెప్పేది నా అబద్ధం అయితే మీరు ఒకసారి విలేజ్ కూడా వచ్చి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి కనుక్కోండి. ఖచ్చితంగా. అతని స్నేహితులు ఏంటి? అతని స్నేహితుల డీటెయిల్స్, డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు అతని స్నేహితులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఒక అబ్బాయి మా ఊరు పక్కన సోమవారిపల్లి అనేసి ఉంది సార్. ఆ ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు వీడి కోసం. ఆ రోజు మేము చెప్పాం కదా టెంపుల్ కి వెళ్తుంటే నైట్ వీడు 3 వేసుకొని వచ్చాడు అనేసి బైక్ లో. అప్పుడు వాళ్ళలో వీడు ఒకడు ఉన్నాడు సార్. వాళ్ళలో వీడు ఒకడు ఉన్నాడు. ఓకే ఓకే. వీడు ఒకడు. నిన్న గండిపేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆ డేటా ఏమైనా ఉందా? మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? అది మన దగ్గర లేదు సార్. ఓకే. మనం చెప్పాము ఇంకా మీకు ఎవరన్నా అంటే ఇదే సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు నాకు చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు ఇచ్చామంట. ఓకే. ప్రస్తుతం లోకేష్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు, రైట్? పోలీసు అదుపులోనే ఉన్నాడు సార్. రైట్ అండి. సురేంద్ర గారు, మీరు మీపై కూడా అంటే చెల్లెల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను, మాపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అంటూ ఉన్నారు. సో సాయంత్రం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పే అవకాశం ఉంది, ఈ మరణానికి కారణం ఏంటి అని. సో ప్రస్తుతం అన్నకు ఎటువంటి సంబంధము లేదు అని అన్న చెప్తున్నాడు. పోలీసులు కూడా యాంగిల్లో విచారించలేదు అని. కానీ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ విషయాన్ని ప్రపంచానికి చూపించడం కోసమనే మీరు ఎక్కడికైనా వెళ్ళారా, నిజంగా మీపై వస్తున్న ఆరోపణలు ఏంటి అనేది మీకు కాల్ చేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈవెన్ నేను నా డేటా అనేది ఏమి నా దాంట్లో డిలీట్ కూడా చేయలేదు. ప్రతిదీ ఉంది సార్. ఓకే. ఈవెన్ నేను ఆ రోజు వాట్సాప్ మెసేజెస్ కానీ ఎవ్రీథింగ్ కాల్స్ కానీ మొత్తం ఉన్నాయి సార్. సిస్టర్ నో ప్రాబ్లం. ఓకే రైట్ సార్. పోలీసు వాళ్ళు ఇన్ కేసు నన్ను విచారణకు పిలిచినా కూడా నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాను. ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇంతవరకు అయితే మిమ్మల్ని అడగలేదు పోలీసు వాళ్ళు? ఇప్పటి వరకు అయితే ఏం అడగలేదు సార్. నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఓకే. మీ ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి సహజంగా కాలేజీకి సెల్ అలౌ చేయరు, కానీ